కొత్తగూడెం పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ముందుకు పోతా ఉన్నాం. అందుకే ఇప్పుడు మిత్రులు మాట్లాడుతూ ఐఎన్టీసీ నాయకులు కానీ లేకపోతే ఏఐటీసీ నాయకులు కానీ మాట్లాడుతూ మా శాసనసభ్యులు కూడా మాట్లాడుతూ స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి, ఇచ్చినటువంటి ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ ద్వారానో లేకపోతే కాంట్రాక్ట్ బేసిస్ ద్వారానో ఇవ్వటం వల్ల శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది. ఒక ఉద్యోగి వచ్చేటువంటి జీతంతో ముగ్గురు నలుగురితో చేపించుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు, న్యాయం కాదు. వాళ్ళని న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా చెప్పారు. నిజమే, నేను కూడా వారితో సంపూర్ణంగా ఏకీభవిస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని భూముల్ని జాతీయం చేసి ప్రజలకు అందించినటువంటి ఇందిరమ్మ రాజ్యం ఈరోజు రాష్ట్రంలో పాలన చేస్తా ఉంది. తప్పనిసరిగా ప్రజల కోసం ప్రజల శ్రమ దోపిడిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మినిమం వేజెస్ సంబంధించి రివ్యూ చేయకపోవటం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులకు రావాల్సినటువంటి మినిమం వేజెస్ సంబంధించి అందుబాటులో రాక చాలా మంది కార్మికులు నష్టపోయిన సంగతి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తాను. ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసనసభ్యుడిగా ప్రతి సందర్భంలో ప్రతి శాసనసభ సమావేశాల్లో మేము మాట్లాడాం. ఈ సంవత్సరం ఈ కార్మికులకు సంబంధించి మినిమం వేజ్ సంబంధించి రివ్యూ ఎందుకు చేయట్లేదు? మీరు అలా చేసి ఫిక్స్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటువంటి ఈవెన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు కూడా వాళ్ళకి మినిమం వేజెస్ ఇవ్వకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి. కాబట్టి అది చేయండి అంటే పెడచేయబెట్టినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బిక్కి బడుగు బలైన వర్గాలకు సంబంధించిన అనేక మంది కార్మికులకు నష్టం చేసిందని చెప్పడానికి నాకు ఎటువంటి అనుమానం సందేహం లేదని నేను చాలా స్పష్టంగా ధైర్యంగా కూడా నేను చెప్పగలుగుతా ఉన్నాను. మేము అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే ఈ రాష్ట్రంలో మినిమం వేజ్ సంబంధించి ఆ లేబర్ డిపార్ట్మెంట్తో మాట్లాడటం, లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా మినిమం వేజెస్ సంబంధించి రివ్యూ జరగాల్సిన కార్యక్రమాన్ని గత దశాబ్ద కాలంగా మనం పెండింగ్ పెట్టడం వల్ల రాష్ట్రంలో కూలీనాలు చేసుకునేటువంటి అనేక శాఖల్లో పనిచేసేటువంటి వాళ్ళందరికీ నష్టం జరుగుతుంది. దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఇప్పటికే మేము కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అందులో భాగంగా నేను ప్రత్యక్షంగా చూశాను కొన్ని సందర్భాల్లో. గతంలో మీ అందరికీ తెలిసిందే, నేను ప్రతిపక్ష నాయకుడిగా సిఎల్పి నాయకుడిగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో నేను బొగ్గుబాయిల్లోకి వెళ్ళాను, ఓపెన్ కాస్ట్ మైన్స్ లోకి వెళ్ళాను. అక్కడ ఉన్నటువంటి కార్మికులతో మాట్లాడాను, భూ నిర్వాసితులతో మాట్లాడాను, ఆ ప్రాంతాల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ బిడ్డల్ని కలిశాను, వారి తల్లిదండ్రుల్ని కలిశాను. ఇన్నారం లాంటిది ఎవరున్నటువంటి ఒక ఓపెన్ కాస్ట్ మైన్ దగ్గరికి నేను మధ్యాహ్నం పూట నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో నాకు 2 వ్యక్తులతో నేను ప్రత్యేకంగా మాట్లాడినటువంటి సందర్భం ప్రతి నిర్ణయానికి అది తప్పనిసరిగా నాకు దిక్సూచిగా ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఆ రోజు 2 కార్మికులతో మాట్లాడాను. నేను ఒక కార్మికుడిని అడిగాను, ఏం చేస్తున్నావా అంటే, నేను డ్యూటీ చేస్తా ఉన్నాను, వాచ్మెన్ డ్యూటీ అన్నాడు. జీతం ఎంత అంటే 46,000 రూపాయలు అన్నాడు. అదే ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇంకో కార్మికుడితో మాట్లాడాను, ఏం చేస్తున్నావా అంటే వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్నాను అన్నాడు. ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం ఒకటే అంటే ఒకటేనండి అన్నాడు. ఎంత జీతం వస్తుందా అంటే 11,500 రూపాయలు వస్తుందన్నాడు. కేవలం అదే వాచ్మెన్ ఉద్యోగాలు ఒకరికి 46,500 వస్తూ ఉన్నాయి, ఇంకో కార్మికుడు 11,500 రూపాయలు వస్తూ ఉన్నాయి. ఏంటి వ్యత్యాసం అని అంటే, మధ్యలో ఉన్నటువంటి దళారులు దోచేటువంటి కార్యక్రమాల్లో ఈరోజు కార్మికులు నష్టపోతూ ఉన్నారు. మాకు న్యాయం చేయండి అని చెప్పినటువంటి వాళ్ళ మాటల్ని మేము తీసుకునే ప్రతి నిర్ణయంలో ఆ మాటలను పరిగణలో తీసుకొని కార్మికులకి నష్టం రాకుండా చేసే కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. అందుకే ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే మేము చాలా స్పష్టంగా ప్రకటించాం, స్థానికులకే అది అవుట్ సోర్సింగ్ అయినా కాంట్రాక్ట్ అయినా ప్రభుత్వ పరంగా స్థానికులకి 80% ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా ఒక సర్క్యులర్ జారీ చేశాం. అట్లాగే ఖాళీలో ఉన్నటువంటి ఉద్యోగాలు మేము అవుట్ సోర్సింగ్ ఇవ్వకుండా 441 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ నేరుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, నేను, మిగతా మంత్రివర్గ సహచరులు అందరం కలిసి వారికి నేరుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చాం. అట్లాగే మరో 489 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా
జారీ చేశామని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తా ఉన్నాను. అలాగే నిన్న జరిగినటువంటి సింగరేణి బోర్డు సమావేశంలో కారుణ్య నియామకాలకు సంబంధించి 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలకి వయసు పెంచుతూ వెసులుబాటు కల్పించామని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. అట్లాగే చాలా మంది మిత్రులు మాట్లాడారు. సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు గనులు గత 10 సంవత్సరాలు ఆ పరివాహ ప్రాంతంలో కానీ లేకపోతే సింగరేణి ఆపరేట్ చేస్తున్నటువంటి బొగ్గు పరిశ్రమ ప్రాంతాల్లో కానీ ఉన్నటువంటి కోల్ మైన్స్ సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాటి అలాట్మెంట్ గురించి ఆ రోజు వాళ్ళు ఆక్షన్స్ పెడతా ఉంటే ఆక్షన్స్ లో కూడా పార్టిసిపేట్ చేయకుండా వదిలేయటం వల్ల సింగరేణికి చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. రావాల్సినటువంటి బొగ్గు గనులు రాకుండా పోయినాయి. మీరు దయచేసి దీని మీద దృష్టి పెట్టి ఆ ఆక్షన్స్ లో పార్టిసిపేట్ చేసి సింగరేణికి లాభం జరిగేటట్టుగా చేయాలని చెప్పి కార్మిక సంఘాలు అన్ని కూడా మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేను మేనేజ్మెంట్ తో కూర్చొని మాట్లాడి రివ్యూ చేశాను. ఏం జరుగుతా ఉంది, ఎందుకు నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది, మనం ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదని అంటే అందరూ నాకు చెప్పిందల్లా ఒకటే, నిజమే మనం పార్టిసిపేట్ చేయకపోవటం వల్ల రాష్ట్రమే నష్టపోతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఆక్షన్ లో పార్టిసిపేట్ చేసేటట్టుగా మనం ప్రయత్నం చేయాల్సిందే. ప్రయత్నం చేయటమే కాదు, ఆ బొగ్గు గనులు సింగరేణి చేతుల్లోంచి పోనీయకుండా కాపాడుకొని సింగరేణికే చెందినట్టుగా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉందని చెప్పి వారందరూ చెప్పినటువంటి మాటల్ని పరిగణలో తీసుకుని రాష్ట్ర ప్రభుత్వ పరంగా మేము నిర్ణయం తీసుకున్నాం. ఆ విషయాన్ని చాలా సంతోషంగా నేను ఇక్కడి నుంచి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా సింగరేణి పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి ఆపరేషన్ చేసేటువంటి ఏరియాలో ఉన్నటువంటి ఏ ఒక్క బొగ్గు గని కూడా సింగరేణి కాకుండా వేరే వాళ్ళకి చెందేటట్టుగా ఆ బొగ్గు అలాట్మెంట్ బ్లాక్ అలాట్మెంట్ వేరే వాళ్ళకి చెందేటట్టుగా ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోవాలని కూడా చాలా స్పష్టంగా ఇందిరమ్మ రాజ్యంగా మీ అందరికీ మాటిస్తాను.